ఆహ్వానం. ఈరోజు రావణ్ణి మరొక కేసులో గన్నవరం పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేశారు. రాత్రి 7 గంటలకి ఎలమంచిల కోర్టులో సెక్షన్ 41A నోటీస్ ఇవ్వండి అని స్టేషన్ బయలు ఇవ్వమని జడ్జి గారు ఆర్డర్ చేసిన మరుక్షణం ఏలూరు పోలీసులు అని చెప్పి తీసుకుని వెళ్ళారు. మేము ఏలూరులో వెయిట్ చేస్తుండగా వి గాట్ ఇన్ఫర్మేషన్ మార్నింగ్ ఇట్సెల్ఫ్ గన్నవరం పోలీసులు అతను అరెస్ట్ చేశారు. ఆ గన్నవరం పోలీసులు అతను అరెస్ట్ చేసి ఈరోజు గన్నవరం కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. గన్నవరం కోర్టులో ఎఫ్ఐఆర్ నెంబర్ 188/2026 4/7/2026 ఎఫ్ఐఆర్ కట్టారు. సెక్షన్ 147, 148, 152, 192, 197, 1B, 1D, 353 subclause 1, subclause B of BNS and section 39 of UPA. అంటే ఈ సెక్షన్స్కి ఫస్ట్ ఒకటే సెక్షన్ చదివి వినిపిస్తాను మీకు, దాని తర్వాత దీని యొక్క తీవ్రత ఏంటో అనేది మీకు అర్థమవుతుంది. సెక్షన్ 147. సెక్షన్ 147 ఏం చెప్తుంది అంటే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రజలకు అర్థమవటం కోసం. వేజింగ్ ఆర్ అటెంప్టింగ్ టు వేజ్ వార్ ఆర్ అబెటింగ్ వేజింగ్ వార్ అగెన్స్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. Whoever wages war against the government of India, attempts to wage such war, abates the waging war, shall be punishable with the death, imprisonment for life and shall also liable to fine. మరణ శిక్ష పడగలిగినటువంటి ఒక కేసు డెత్ ఆర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ ఆర్ డెత్ ఆర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ అంటే మరణ శిక్ష వేసేటువంటి ఒక కేసుని రావణ్ మీద ఈరోజు మోపి గన్నవరం పోలీసులు అరెస్ట్ చేశారు. 147, 148లో కూడా సేమ్, 152, 192, 197 అండ్ ఉపా అంటే దేశద్రోహం అనండి, రాజద్రోహం అనండి, ఈ రెండు కేసెస్ ఈ అన్ని సెక్షన్స్ పెట్టి ఈరోజు గన్నవరం అంటే ఇప్పటి వరకు సోషల్ మీడియాలో దళిత శంకారావం పేరు మీద నేను పెట్టినటువంటి సభలో రావణ మాట్లాడినటువంటి సందర్భంలో పెట్టిన ప్రతి కేసులో 4 కేసుల్లో బెయిల్ వచ్చేసిన కారణంగా ఇక ఈ కేసులు పెడితే బెయిల్ వస్తుంది. మళ్ళీ 5వసారి కూడా అబాస్పాలు అవుతాం. శ్రవణ్ కుమార్ వస్తాడు, చట్టం అనేది తన పని తాను చేసుకుంటుంది. కాబట్టి ఈరోజు ఎట్లా అయినా సరే రావణ్ని అరెస్ట్ చేయాలి. రావణ్ని అరెస్ట్ చేసి రావణ్ మీద ఇప్పటి వరకు పెట్టిన 102 కేసులు ఏదైతే ఉన్నాయో ఈ 102 కేసెస్లో ప్రతి ఒక్క కేసులో, ఎందుకంటే చట్టంలో ఒక్కసారి కనుక 14 days రిమాండ్ వచ్చింది అంటే ఇక 102 కేసెస్లో మళ్ళీ కొత్త ఎఫ్ఐఆర్లు కట్టి వాటిలో పీటీ వారెంట్లు వేయాలి. పీటీ వారెంట్లు వేసుకుంటూ ప్రతి దాంట్లో బెయిల్ తీసుకుంటూ 1 సంవత్సరమో 2 సంవత్సరాల్లో రావణ్ణి జైల్లో ఉంచాలి అనేటువంటి ఒక చీకటి ఒప్పందంతో రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి ఒక చీప్ ట్రిక్ ఇది. ఒక యూట్యూబరు పాకిస్తాన్ యొక్క ఇండియా యొక్క దేశ రహస్యాలన్నీ తీసుకుని వెళ్ళి పాకిస్తాన్కి అమ్మేసినప్పుడు పెట్టే సెక్షన్ పెట్టి రాజద్రోహం దేశద్రోహం పెట్టి ఒక యూట్యూబర్ని అరెస్ట్ చేయటం కంటే ఇంకా సిగ్గు చేయటం, చెప్పటానికి నీతులు, చేయటానికి నీతులు కాదు, చెప్పటానికి నీతులు, మాట్లాడటానికి నీతులు. పాటించేది సనాతన ధర్మం, చేసేదేమో వినాశన ధర్మం, మాట్లాడేదేమో చట్టం, చేసేదేమో అన్యాయం. కళ్యాణ్కి సమర్థమా? పవన్ కళ్యాణ్కి ఈ చర్యలు సమర్థించుకుంటే ఐఎమ్ లివింగ్ ఇట్ టు హర్. ఈ కేసు పెట్టింది శివశంకర గలిపాటి. ఈ కంటెంట్స్ ఏంటంటేనండి, దిస్ ఈజ్ ఎ కేస్ ఆఫ్ గ్లోరిఫికేషన్ ఆఫ్ ఎ బ్యాండ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అండ్ propagation of extremist ideology through social media that occurred on 28/6/2026 between 17 hours and 21 hours. 28వ తారీఖు జూన్లో బిట్వీన్ 17 అంటే 5 గంటల నుంచి 21 వరకు 21 hours at గన్నవరం విలేజ్ అండ్ మండల్ అండ్
సోషల్ మీడియా అండ్ వాజ్ రిపోర్టెడ్ ఆ 4/7/2016 a complainant Ganipata Shivashankar, son of Veer Venkateshwar Rao, aged about 44 years. The complainant stated that Bachalakuri Joseph, the administrator and content creator of the YouTube channel Prashna, uploaded and circulated a video alleging containing speeches that glorified the banned terrorist organization CPI Maoist. సిపిఐ మావోయిస్టు అనేటువంటి ఒక ఆర్గనైజేషను బ్యాన్ అయినటువంటి ఆర్గనైజేషన్ని పొగుడుతూ గ్లోరిఫై చేస్తూ వారిని స్తుతిస్తూ ప్రాపగేటెడ్ ది ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీ. సిపిఐ మావోయిస్టు అనేటువంటి ఒక బ్యాన్డ్ ఆర్గనైజేషన్ని వారి యొక్క కంటెంట్ని ప్రాపగేట్ చేస్తూ వారిని గ్లోరిఫై చేస్తూ అంటే వారిని పొగుడుతూ ఒక వీడియో అప్లోడ్ చేశాడంట. సర్క్యులేటెడ్ ఏ వీడియో ఎలీజింగ్ కంటైనింగ్ స్పీచెస్ దట్ glorified the banned terrorist organization Maoist, propagated the extremist ideology and encouraged public support for armed rebellion against the state. అంటే మావోయిస్టుల్లో చారండి ఆంధ్రప్రదేశ్కి భారతదేశానికి వ్యతిరేకంగా ఒక వీడియో రిలీజ్ చేశాడంట. ఇట్ ఈస్ ఫర్దర్ alleged that the accused disseminated such content through social media platform which is likely to influence the public, particularly the youth, and is prejudicial to the sovereignty, unity, integrity and security of India. యూత్ అందరినీ కూడా మావోయిస్టుల్లో జాయిన్ అవ్వండి మరి ఏ వీడియో ఆయన జాయిన్ అవ్వండి మావోయిస్ట్ పార్టీలో అని అన్నాడో నాకైతే తెలీదు. మరి ఈ వీడియో ఛానల్లో ఆయన అందరిని యూత్ని పిలిచి జాయిన్ చేశాడంట. ఐ డోంట్ నో. ది కంప్లైంట్ రిక్వెస్టెడ్ ది లీగల్ యాక్షన్ టు టేక్ అగెన్స్ట్ ది అక్యూజ్డ్ and the relevant electronic evidence is preserved. The speech was delivered at Eluru and the incrimination video was circulated and viewed within the jurisdiction of the Gannavaram police station through social media. It seems దళిత సమర శంకారావంలో 28/6/2026 7 గంటల నుంచి 21 గంటల వరకు జరిగింది. మరి ఈ నా మీటింగ్లో ఇచ్చినటువంటి స్పీచ్లో ఎక్కడ మావోయిస్టులు టెర్రరిస్టులు అనే పదాలు రాలేదు. పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ వచ్చినటువంటి స్పీచ్. మరి ఈయనంట ఈ కంప్లైంట్ ఈ వీడియో అనంట గన్నవరంలో ఆ రోజు చూశాడంట. ఆ రోజు చూసిన కారణంగా ఇప్పుడు ఇతనికి దేశద్రోహం రాజద్రోహం కేసు కట్టి ఈరోజు అరెస్ట్ చేయండి. ఐ థింక్ మరి ఈ మావోయిస్టుల్లో జాయిన్ అవ్వండి టెర్రరిస్టులు అవ్వండి అని యువతకి ఎక్కడ ఈయన సందేశం ఇచ్చాడో నాకు తెలీదు. ఆ సందేశం మరి ఏ విధంగా ఈ కంప్లైంట్కి వచ్చిందో నాకు తెలీదు. సో ఓవరాల్గా ఈరోజు మరణశిక్ష పడగలిగినటువంటి కేసులో ఒక యూట్యూబర్ని ఒక జర్నలిస్ట్ని ఒక ప్రశ్నించడంలో తారతమ్యాలు ఉండొచ్చు. నేను ఒకలాగా ఆర్గ్యుమెంట్ చెప్తా, మా సోదరుడు ఒకలాగా ఆర్గ్యుమెంట్ చెప్తాడు, ఈయన ఒక ఆర్గ్యుమెంట్ చెప్తాడు. అల్టిమేట్గా మేము అందరం చేసేది జస్టిస్. ప్రశ్నించే తత్వంలో కొంతమంది సాఫ్ట్గా చెప్తారు, కొంతమంది హార్ష్గా చెప్తారు, కొంతమంది ఫెరోషియస్గా చెప్తారు. అలా చెప్పినంత మాత్రాన ఈ విధంగా కేసులు కట్టి ప్రభుత్వం అరెస్ట్ చేయటం అనేది కరెక్ట్ కాదు, అన్డెమోక్రటిక్. బట్ ఏదేమైనప్పటికీ కూడా 102 కేసులు పెట్టి రావణ్ణి సంవత్సరమో 6 నెలలో 3 నెలలో ఎంతకాలం జైల్లో ఉంచాలనే ప్రయత్నం చేస్తున్నారో నాకైతే తెలియదు. ఈరోజైతే నేను వాదనలు వినిపిస్తా మళ్ళీ. మరి ఈ వాదనలతోటి న్యాయమూర్తి ఏకీభవిస్తారో లేదో నాకైతే తెలియదు. ఎందుకంటే చాలా సీరియస్ సెక్షన్స్ పెట్టారు కాబట్టి. సోషల్ మీడియా సెక్షన్స్ అయితే ఓకే. ఈ సిపిఐ అంట, మావోయిస్ట్ అంట, వీడియోలు అంట, యువతను తీసుకెళ్ళి అంట బ్యానెడ్ ఆర్గనైజేషన్లో జాయిన్ చేయడానికి ప్రయత్నం చేశాడంట. మరి ఈ వీడియోలు ఏ వీడియోలో తీశారో, ఏ వీడియోలు పెట్టారో, మరి ఏం మ్యానిపులేట్ చేశారో, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ఏమైనా వీడియోలు క్రియేట్ చేశారో నాకైతే తెలియదు. ఎందుకంటే ఈ సందర్భంలో జడ్జి గారికి నువ్వు ఏ రిమాండ్ పెట్టావు, ఏ టెక్నాలజీతో పెట్టావా, ఏం పెట్టావు అని చూసే సందర్భం ఉండదు. మనం ఏది మాట్లాడినా, పోలీసులు ఏది ప్రొడ్యూస్ చేసినా కూడా సబ్జెక్టు కన్ఫర్మేషను ప్రాథమికంగా మీ మాట్లాడినటువంటి వీడియో మాకు పోలీసులు సబ్మిట్ చేశారు కాబట్టి మీరు ఏదైనా ట్రయల్లో చూసుకోమని సహజంగానే జడ్జెస్ రిమాండ్ చేసేటప్పుడు ఇవన్నీ ఏం చూడరు. సో ఈరోజు రిమాండ్ తీసుకోవాలి అనేటువంటి కంటెస్ట్ తోటి ఏదో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఒక వీడియో తయారు చేసి ఉండొచ్చు. లేదా ఒకవేళ ఆయన ఏమైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నించి ఉండొచ్చు. ఆ ప్రశ్నించే దాన్ని మావోయిస్టు టెక్నాలజీతో, సిపిఐ మావోయిస్ట్ తోటి అటాచ్ చేసి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఒక జర్నలిస్ట్ని తీవ్రవాదిగా పరిగణించి, ఒక మాట్లాడే తత్వాన్ని తీవ్రవాదిగా పరిగణించి, మరి నేను అంటున్నా
పిఠాపురంలో కేసు పెట్టినప్పుడు ఈ ఎఫ్ఐఆర్ గురించి ఎందుకు బయటకు రాలేదండి? సర్పవరంలో కేసు పెట్టినప్పుడు ఎఫ్ఐఆర్ గురించి ఎందుకు బయటకు రాలేదండి? నిన్న మచిలీపట్నంలో కేసు పెట్టినప్పుడు ఎఫ్ఐఆర్ గురించి ఎందుకు బయట రాలేదండి? నిన్న పైకరావుపేటలో కేసు పెట్టినప్పుడు ఎఫ్ఐఆర్ గురించి ఎందుకు బయట రాలా? అంటే ఈ 4 చోట్ల బెయిల్ వచ్చింది కాబట్టి ఇక ఇప్పుడు కొత్త సబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేసి, కొత్త రిపోర్ట్ ఒకటి క్రియేట్ చేసి, ఇక సోషల్ మీడియా కేసెస్లో ప్రతి చోట శ్రవణ్ కుమార్ ఆర్గ్యూ చేసి కేసులు బెయిల్ తీసుకొస్తున్నాడు కాబట్టి చట్టం మనకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఇప్పుడు వాడిని టెర్రరిస్ట్ అనే ఒక ముద్ర వేసి, తీవ్రవాది అనే ఒక ముద్ర వేసి, అతను మాట్లాడేది మావోయిస్టుకి ఫేవర్గా ఉందని ఒక ముద్ర వేసి, వీలైతే 4-5 మేము రావణ భావాలకి అట్రాక్ట్ అయ్యి మేము మావోయిస్టులో జాయిన్ అవుదాం అనుకునేటువంటి ఒక 4-5 స్టేట్మెంట్లు తీసుకొని రేపొద్దున ఆయన్ని అరెస్ట్ చేయించి మిగతా 102 కేసెస్లో పీటీ వారెంట్లేసి రిమాండ్ తీసుకుందాం అనుకున్నటువంటి మీ అమోఘమైనటువంటి తెలివితేటలకి శతకోటి వందనాలు. 164 సీట్లను చాలా అద్భుతంగా వాడుతున్నారు. పవన్ కళ్యాణ్కి ఇచ్చిన 100% స్ట్రైక్ రేట్ని చాలా అద్భుతంగా వాడుతున్నారు. వాడండి. ప్రజలు గమనిస్తున్నారు, గమనిస్తున్నారు. రేపొద్దున ఈ కేసులో రిమాండ్ వచ్చిన తర్వాత మీరు చేయబోయే అప్రజాస్వామిక చర్యల్ని 2029లో ప్రజలు ఏ విధంగా సమాధానం చెప్పాలో చెప్తారు. దానికి మీరే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. మీరు ఎవరైనా ప్రశ్నలు అడిగితే అడగచ్చు.